మైత్రీం భజత పాటకు అద్భుతమైన ప్రాముఖ్యత. ఒక పాట శాంతి సందేశంగా మారి ప్రపంచాన్ని అలరించిన సందర్భం మైత్రీం భజత. ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు గానం చేసిన అమృత గానం. 1966 అక్టోబర్ 23న రాధా విశ్వనాథన్ గారితో కలిసి యుఎన్ డే సందర్భంగా యుఎన్ సభలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఒక పాట పాడారు. అదే మైత్రీం భజత అనే పాట. ఆ పాటని శ్రీ వసంత్ దేశం గారు కంపోజ్ చేశారు. భగవాన్ కాంచీ పరమాచార్య స్వామి రచించిన ఈ పాటను ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు 1966 లో యునైటెడ్ నేషన్స్ లో పాడి చరిత్ర సృష్టించారట. మైత్రీం భజత అఖిలహ జైత్రీం అంటూ సంస్కృతంలో సాగిన ఆ పాట ముగిసేలోపే ప్రపంచ ప్రతినిధులు నిలబడి ఘనంగా అభినందించారు. ఈ పాటను శాంతి సౌభ్రతృత్వానికి ప్రతీకగా గుర్తించారు. ఎందుకంటే ఆ పాటంతా ప్రపంచ దేశాల మధ్య మైత్రి ఉండాలని, అలాగే యుద్ధాన్ని తెదించాలంటూ సందేశమిచ్చేలా ఉంటుందట. అందుకే అంటారు సంగీతానికి భాష హద్దుల్లేవని. భారతీయ సంగీత వైభవాన్ని ప్రపంచానికి చాటిన మా ఎంఎస్ అమ్మ గర్వకారణం. ఇలాంటి గొప్ప సంగతుల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి, శ్రేయాభిలాషులకి మా వీడియోస్ ని షేర్ చేయండి. ప్రతి వీడియోని గనుక లైక్ చేసినట్లయితే మీ లైక్ మాకు ఒక ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.